ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేన పార్టీ అధికార ప్రతినిధి అరుణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరానని ఆయన తెలిపారు. ఈ పార్టీలో ఉన్న పేదల పక్షానే ఉన్నారని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఉద్యమ సభ్యత్వాన్ని ఉధృతం చేయిస్తూ ఈ రోజున అందరం కూడా ప్రతిరోజు జనంలో న్యాయం చేయాలనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అది ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజే సిద్ధాంతాన్ని కూడా మనం గట్టిగా నమ్మి ఇంకా 10 మందిని జనసేన పార్టీలో చేర్చాలని కోరుతూ ఉన్నాను. ఇప్పుడు మనందరం కూడా కర్తాలతో అభినందించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా వారు ఇవాళ ఉద్యమ సభ్యత్వ నమోదు ఎంతో అభినందిస్తున్నాం. అలాగే సౌజన్య పార్టీలో అందరూ కూడా ముందుకు రావాలని. ఓకే, అన్న ఇంటికేనా అన్న ఇంటికేనా ఇంటికి ఒకటే చెప్తా ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నా మీరందరూ కూడా అభిమానంతో నన్ను 5 సార్లు ఎమ్మెల్యే చేశారు. పార్టీలో అతీతంగా ఎవరు వచ్చినా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ వాసు ఉన్నాడు అని చెప్పి నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా నేను ఆ కుటుంబం గురించి ఎక్కువ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కేవలం ప్రజల గురించి, మన పేదవాళ్ళ గురించి ఆలోచించాను. నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఏదో సాయం పొందకుండా ఇంటికి వెనక తిరిగిన పరిస్థితులు లేవు. అవన్నీ కూడా చాలా మంది తెలుసు. కానీ దురదృష్టం, మన లాస్ట్ టైం ఓడిపోయినా కానీ ఇంకా నేను లాస్ట్ ఎలక్షన్ ఇంకా చేయాలనుకున్నాను. కానీ ఓడిపోయి పక్క పోవటం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ప్రజాసేవ చేసేదానికి ఇంకా నేను ముందుంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు కూడా ఏ ఇబ్బంది వచ్చినా నేను తప్పకుండా త్వరలోనే ఎక్కువ అందుబాటులో ఉండేదానికి ప్రయత్నం చేస్తాను. ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను వాసులను గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి చేయించాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఈ సభ్యత్వ కార్యక్రమం చేపడతా ఉన్నారు. మరి ఈ సభ్యత్వ కార్యక్రమంలో ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. నేను కూడా ఎవరన్నా ఇబ్బంది పడిన కార్యక్రమంలో ఎవరు ఉంటే వాళ్ళకి 5 లక్షలు వచ్చే ఇన్సూరెన్స్ వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏమైనా యాక్సిడెంట్ అయినా, దెబ్బలైనా దానికి కూడా 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. మీరందరూ కూడా ఈ మెంబర్షిప్ లో చేరాలని చెప్పి మరీ కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. మీ అందరూ కూడా బాగుండాలి అని కోరుకునేవాడిని, మొదటి వాడిని నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ కూడా మళ్ళీ త్వరగా అన్ని వార్డులో తిరుగుతాను. ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నా వంతు నేను కృషి చేసి తప్పకుండా ఈ సమస్య తీర్చేదానికి నా సాయశక్తులు కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఉద్యమీ సభ్యత్వం అనేది జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల పట్ల, అలాగే రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఆసక్తి ఉన్నటువంటి ప్రతి కార్యకర్త జెండా పట్టినందుకు ఒక గుర్తింపు. అలాగే అనుకోకుండా మీకేదైనా జరిగితే
మీ తర్వాత మీ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి ఆర్థిక భద్రత, భరోసా, ఉద్యమ సభ్యత్వ నమోదు. ఇది నమోదు చేయించుకుంటే మీకు ఏదైనా అనుకోకుండా జరిగితే, వైకల్యం సంభవిస్తే 2 లక్షల రూపాయలు, పూర్తిగా ప్రాణాపాయం సంభవిస్తే 5 లక్షల రూపాయలు మీ కుటుంబానికి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఉద్యమ సభ్యత్వం నమోదైనటువంటి వాళ్ళ యొక్క పనితీరుని బట్టే జనసేన పార్టీలో ఏ విధమైనటువంటి స్థాయి అయినా సరే ఏర్పాటు చేయడం జరుగుతుంది పార్టీ నుంచి. ఈ విషయాన్ని ఇప్పటి వరకు కూడా చాలా సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లాలో గతంలో లేనంతగా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు అవుతుంది అంటే దానికి ఏకైక కారణం గౌరవనీయ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. చిన్నపాటి ఖర్చు కూడా పెట్టుకోలేక పార్టీ పట్ల ఆసక్తి ఉన్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం పట్ల ఆసక్తి ఉన్న రెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గం మరియు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా, ఒంగోలు పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి 15,000 మందికి ఆయన సొంత డబ్బులతోటి ఉద్యమ సభ్యత్వం నమోదు చేపిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, క్లియర్ గా చెప్తున్నాను ఈ విషయం, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిసి జనసేన పార్టీకి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ అందరికీ మీ సపోర్ట్ అవసరం అని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పిన పిమ్మట ఈ టార్గెట్ ఆయన తీసుకొని ఆయన సొంత డబ్బులతోటి సభ్యత్వ నమోదు, మనందరికీ ఆర్థిక భద్రత, ఇన్సూరెన్స్ భద్రతను కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో జిల్లాలో మరియు ఒంగోలులో పార్టీ ఇంకా బలపడాలి అని చెప్పేసి, భవిష్యత్తులో ఎన్నో ఉన్నత స్థానాలకు ఆయన చేరుకోవాలి, ఆయనతో పాటు పార్టీ కూడా చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.